ఈ సృష్టిలో ధర్మమే ప్రాణం. ధర్మం తప్పితే వినాశనం మొదలవుతుంది. ఇక్ష్వాకు వంశంలో ఒక వెలుగు పుట్టింది. ఆ వెలుగే శ్రీరాముడు. బలం ఉన్న వినయం అతని ఆయుధం. అధికారం కాదు, ధర్మమే అతని రాజ్యం. ధర్మానికి బలం తోడైతే అసాధ్యం కూడా సాధ్యమే. పవిత్రతకు మరో పేరు సీత. ప్రేమ అంటే త్యాగం అని ధర్మం కోసం సింహాసనం కాదు, మాటే అతని కిరీటం. రాజు రావణుడు శక్తి ఉన్న ధర్మం లేనివాడు. ఇది అపహరణ కాదు, అది యుద్ధానికి పిలుపు. అధర్మానికి ఎదురెళ్ళే రాముని పేరు చాలు. నమ్మకం ఉంటే రాళ్లకు ప్రాణం వస్తుంది. ఇది యుద్ధం కాదు, అధర్మం ఎంత ఎత్తు ఎగసినా చివరికి ధర్మమే గెలుస్తుంది. రామాయణం ఒక కథ కాదు, ధర్మానికి శాశ్వత సాక్ష్యం.